హాయ్ గాయ్స్, ఈ వీడియో సోహెల్ భయ్యాకి అండ్ మీకు కూడా. నేను సోహెల్ గారిది ఒక ఇంటర్వ్యూ బిట్ చూశాను భయ్యా. మీరు సారీ చెప్పారు ఆ ఇంటర్వ్యూలో నాకు. నేను మిమ్మల్ని ఇంకా మీ బూట్ కట్ సినిమాని సపోర్ట్ చేస్తూ ఒక వీడియో చేశాను. దాని గురించి అండ్ నా రివ్యూలో లాస్ట్ ఇది నా ఒపీనియన్, మీరు వెళ్ళి సినిమా చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి అని చెప్పడం వల్ల మీ సినిమాకి యూజ్ అయిందని చెప్పారు. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకోటి ఏం చెప్పారంటే మీరు నా ఫోన్కి మెసేజ్ పంపించారని సారీ చెప్తూ. యాక్చువల్లీ ఏంటంటే మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ముందు ఏదైతే నన్ను వాడు వీడు అన్నారో, సో ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేశారు. సో నాకు ఆ మెసేజ్ రాలేదు. బట్ ఇప్పుడు ఏదైతే మీరు ఇంటర్వ్యూలో సారీ చెప్పారో ఐ యాక్సెప్ట్ యువర్ అపాలజీ. ఇప్పుడు ఆడియన్స్కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ సోహెల్ గారికి ఒక విషయం చెప్తాను, బట్ ఫస్ట్ ఆడియన్స్. నాది ఒకటే స్టాండ్ గాయ్స్, మూవీ రివ్యూ ఇస్ జస్ట్ మై ఒపీనియన్ అబౌట్ ద మూవీ. అది మీ ఒపీనియన్తో మ్యాచ్ అవ్వాలని రూల్ ఏం లేదు. నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, ఇలా నాకు అనిపించింది సినిమా గురించి, మీకేమనిపించిందో మీరు డిసైడ్ చేసుకోండి అని. సో ఇక్కడ ఏ సినిమాని బ్యాడ్ చేయడం నా ఉద్దేశం కాదు, నాకేమనిపించిందో చెప్పడం నా ఉద్దేశం. సరే, సోహెల్ గారు ఇంకో విషయం చెప్పారు భయ్ ఆ ఇంటర్వ్యూలో. అదే సోహెల్ గారు మంచి సినిమాతో వస్తారండి. నా ఫుల్ సపోర్ట్ మంచి సినిమాకి ఎప్పుడూ ఉంటుంది, పాస్ట్లో కూడా ఉంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ సోహెల్ గారు, మంచి సినిమా చేయాలని ఆశిస్తున్నాను. ఇంతకుముందు ట్రూ లవర్ సినిమా రివ్యూలో సోహెల్ అనే క్యారెక్టర్ పేరు వచ్చింది, నాకు బాగా నచ్చింది ఆ క్యారెక్టర్ అని చెప్పాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే నేను మళ్ళీ మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నాను. కాదు, ఈ పేరు నేను థియేటర్కి వెళ్ళినా వదిలేట్లేదని చెప్పి నవ్వుకున్నా అంతే. నాకు మీ మీద గ్రడ్జ్ అలాంటిది ఏం లేదు, ఎవరి మీద అలా ఉండదు. నాకు చాలా వీక్ మెమరీ, అది చాలా ఫాస్ట్గా మూవ్ ఆన్ అయిపోతాను. ఇంకోటి ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి భయ్య, వాళ్ళు చాలా ఫేక్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. నేను సోహెల్ గారి గురించి ఏదో నెగిటివ్ క్యాంపెయిన్ రన్ చేద్దామని అలా కాల్ చేశానంట. ఆ ఫేక్ ఇంటర్వ్యూస్లో అస్సలు నిజం లేదు. నేను సోహెల్ గారి గురించి ఎప్పుడూ నెగిటివ్గా ఏం చేద్దాం అనుకోలేదు. అసలు ఎవరి గురించి నెగిటివ్గా ఏం చేద్దాం అనుకున్నాను. ఆ ఫేక్ ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళు అసలు ఎవరో కూడా నాకు ఐడియా లేదు. సో సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో నాకు అడుగుతున్నారు దాని గురించి రెస్పాండ్ అవ్వమని, వాళ్ళకి ఒకటే చెప్తున్నా, అలాంటి ఫేక్ ఇంటర్వ్యూస్ని నమ్మకండి. ఆ ఫేక్ ఇంటర్వ్యూస్ బ్యాచ్ని ఎదుర్కోవడానికి నేను లీగల్గా ప్రొసీడ్ అవుదాం అనుకుంటున్నా. వాటి గురించి నేను ఫ్యూచర్లో అప్డేట్ ఇస్తా. బట్ ఫర్ నౌ సోహెల్ భయ్య, ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్, కమ్ బ్యాక్ విత్ అ రాకింగ్ ఫిల్మ్. నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను మీకు, ఇంతకుముందు కూడా చేశా. మీరు చాలా ఎమోషనల్గా అయిపోయినప్పుడు బూట్ కట్ బాలరాజు ప్రీ రిలీజ్ అయినప్పుడు ఓ వీడియో కూడా చేశా, దాని గురించి కూడా మీరు మెన్షన్ చేశారు. నేను ఇంటర్వ్యూస్ ఇవ్వడం 6 days బ్యాకే ఆపేశా. మన ఇష్యూ జరగకముందే నేను చాలాసార్లు ఇంటర్వ్యూ ఇచ్చాను, అప్రాక్సిమేట్లీ 50 ఇంటర్వ్యూస్ ఇచ్చా. సో నాకు ఆల్రెడీ విజిబిలిటీ అండ్ రీచ్ కూడా ఉంది. సో మీ వల్ల పాపులర్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. సో నాకు ఈ ఇష్యూని డ్రాగ్ చేయాలని లేదు, వేరే పనులు చేసుకోవాలని ఉంది. అండ్ ఛానల్స్ అడిగితేనే ఇంటర్వ్యూ నేను ఇవ్వడానికి వెళ్ళాను, నేను ఇస్తానని చెప్పి వెళ్ళలేదు ఎప్పుడు. బట్ ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ భయ్యా. మీరు ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్తో వస్తారని ఆశిస్తున్నా, అండ్ దానికి 4 tomatoes ఇద్దామని వెయిట్ చేస్తున్నా. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్. త్వరలో కలిసి కళ్ళు తాగుదాం, గుడాలు కూడా బుక్కుదాం. జై హింద్, జై సినిమా, సేవ్ రివ్యూవర్స్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.